అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరు పెడుతున్న ప్రతి కామెంట్లో, అన్నా మాకు ఇట్లాంటి ఇబ్బంది ఉంది, మా పరిస్థితులు అసలు బాగలేదు, మా జీవితాలు ఎందుకో తెలియదు ఓడిపోతున్నట్లు అనిపిస్తుందని మీరెంతో దుఃఖపడడం మేము చూస్తూ ఉన్నాం. ఈ సంగమా, దేవుని మీద ఆధారపడిన వారిని ఎప్పటికైనా ఓడిపోనేవాడు. ఈరోజు మీరు విశ్వాసంతో ఈ మాటలు వినండి. భక్తి చేసేవారిని, ప్రార్థించేవారిని, ప్రభు మీద ఆసక్తి కలిగిన వారిని ఎప్పటికైనా అవమానపరిచే దేవుడు కాదు. నలుగురు మధ్యన ఆయన మిమ్మల్ని గణపరుస్తాడు. కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు మనం పడాలి. అది పరీక్ష, శిక్ష కాదు. దేవుడు కొన్ని మార్గాల మధ్య నడిపిస్తున్నాడంటే మనం ఆయనకి చాలా ఇష్టలం గనక కొన్ని పరిస్థితుల మధ్య నడిపించి మనల్ని అభివృద్ధి చేసే దేవుడు తప్ప మనల్ని సిగ్గుపరిచే దేవుడు ఆయన ఎంత మాత్రం కాదు. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన సందర్భం ఇది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ మాట చదవగలిగితే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోర్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా అనెను. దేవుని వాక్యంలో దానియేలు చెప్తున్న మాటని తెలుసా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న గనుక. ఈ పోటీ ప్రపంచంలో మన మీద పడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఓడిపోతే హేళన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం కింద పడిపోతూ ఉంటే ఇంకా ఏం చెప్పి కిందకి లాగాలి, ఎట్లాగ మనల్ని ఏడిపించాలి, ఎలా మన హృదయాన్ని గాయపరచాలని ఆలోచించేవారు ఉంటారు. కానీ మన వైపు జాలిగా చూసేవాళ్ళు ఎవరు ఉండరు. మనం ఓడిపోవాలని కోరుకునే వారు ముందర నా ప్రభుని హెచ్చించబోతున్నాడు. ప్రియ సంగమా, దానియేలు అంటున్నాడు కదా, నేను నా ప్రభు దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. అసలు దానియేలు విజయానికి రహస్యం ఏంటి తెలుసా? అతనికి ఒక మంచి అలవాటు ఉంది. అతడు ప్రతి దినము ముమ్మారు ప్రభు సంధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. వాస్తవానికి అతడు రాజు దగ్గర పనిచేసేవాడు. ఒక లెక్క చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీ. మామూలుగా మనం ఏదన్నా చిన్న ఉద్యోగం అంటే, అయ్యా నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ప్రార్థన చేయలేనయ్యా, నేను మందిరానికి రాలేనని మనం చాలా మట్టికి ప్రభు సన్నిధికి దూరంగా వెళ్ళిపోతాం. దానియేలు ఆ రాజు దగ్గర పనిచేస్తున్నా కానీ అతడు దేవునికి సమయాన్ని కేటాయించినవాడు. ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. యథాప్రకారం అని రాయబడి ఉంటుంది. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకుని యథాప్రకారము అతడు ముమ్మారు దేవుని సందులో మోకాళ్ళుని యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి అతడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవుని ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఈ లక్షణమే అతని విజయానికి రహస్యంగా మార్చబడింది. ప్రజలకు దానియేలు భక్తి చేస్తూ ఉంటే ఇష్టం లేదు. దానియేలు ఎదుగుదల చూసి ఓర్వలేకపోయారు. ప్రియ సంగమా, ఈ వీడియో చూస్తున్న నీ జీవితంలో కూడా నువ్వు గెలుస్తూ ఉంటే ఓర్వలేని వారు చాలామంది ఉండొచ్చు. వారు నీ మీద పడి ఏడుస్తున్నా నువ్వు వారి వైపు చూడాల్సిన అవసరం లేదు. కొన్ని ఓటములు మీ జీవితంలో వస్తున్నా, సింహాల బోను లాంటి శోధనలు మీ మధ్యకు వస్తున్నా, అయ్యో నేను ఏ తప్పు చేయలేదయ్యా, నాకెందుకు ఇన్ని ఓటములు అని అడిగే కంటే, ప్రభా ఇది శిక్ష కాదు, నాకు పరీక్ష అని నువ్వు దేవుని వైపు చూడగలిగితే నీ విశ్వాసాన్ని చూసి దేవుడు బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అంతకు ముందర గతంలో నాకెందుకు వచ్చింది రోగం, నాకే రావాలి క్యాన్సరు అని చాలాసార్లు హృదయంలో బాధ కలిగింది. కానీ ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలను, ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాతే ఈ మరణకమైన రోగంకి ఆన్సర్ దేవుడే అన్న సంగతి అర్థమైంది. నా ప్రభు ఎంత బలమైన వాడో, నా ప్రభు ఎంత శక్తి కలిగిన వాడో, ఆయన ప్రార్థన వింటాడన్న సంగతి ఈ రోగము ద్వారా నాకు తెలిసింది. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాతే రాజుగారు ఆయనతో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే సింహముల నోర్లను దేవుడు మూశాడు. ఈ సంగమా, మనం ఆరాధిస్తున్న దేవుడు సాధారణమైన కార్యాలు జరిగించే దేవుడు కాదు, అసాధారణమైన కార్యాలు జరిగించగలిగిన దేవుడు ఆయన. ఈరోజు ఏ పరీక్షల మధ్యన వెళ్తున్నావో, ఏ ఓటముల మధ్యన వెళ్తున్నావో, ఎలాంటి ఇబ్బందుల మధ్యన ప్రయాణం చేస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నీ భక్తి నిన్ను కాపాడుతుంది, నిన్ను ఓడిపోనివ్వదు. నీ ప్రార్థన జీవితానికి దూరం అవ్వద్దు. మీ విశ్వాసాన్ని చివరిదాకా కాపాడుకోండి. ఎందుకో తెలుసా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దానియేలు అంత ఘనమైన విజయాలు పొందడం గల కారణం అంతా ఒకటే, అతడు దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాడు. ఎలాంటి పాపం అతడు చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేశాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దానియేలు చాలా బలహీనుడిగా ఎంచారు. కానీ వాస్తవానికి దానియేలు ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళాక వాళ్ళకి అర్థమైంది. ఈరోజు నీకు వస్తున్న శోధన నిన్ను ప్రపంచానికి బలహీనుడిగా చూపించవచ్చు. నీ బంధువులు కూడా, నీ స్నేహితులు కూడా ప్రార్థన చేస్తుందండి, రోజు లైవ్లో వీడియోలు చూస్తారండి, రోజు మోకరించి ప్రార్థన చేస్తారు,
రోజు వాక్యం చదువుతారు, ఎప్పుడు చూసినా దేవుడు 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 అనే మాట తప్ప ఇంకో మాట వారు అనరు. అయినా కానీ ఎందుకు ఇన్ని కష్టాలు వారి బ్రతుకులో, మీ దేవుడు నిజమైన దేవుడేనా అని కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నా మీరేమీ మాట్లాడకుండా మీ భక్తిని చేసుకుంటూ వెళ్ళిపోండి. మీ భక్తే వారందరికీ సమాధానాన్ని చెప్తుంది. దేవుడు అట్టి కృపను మీకు అనుగ్రహించబోతున్నాడు. నా జీవితంలో నన్ను హేళన చేశారు, వీళ్ళు పాస్టర్ గారి ఫ్యామిలీలో పుట్టారు, వీరికే మరణకరమైన రోగం వచ్చింది, వీరు బయటికేం సువార్త చెప్తారని రకరకాల నిందల అవమానాలు మా మీద వేశారు. ఈరోజు వారందరి నోటంట నా సాక్ష్యాన్ని పలకడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన చరిత్రను మార్చగలిగిన దేవుడు. ఈరోజు గుండెల మీద చేతులేసుకొని చెప్తాను, నన్ను ఓడిపోనివ్వలేదు, మిమ్మల్ని కూడా ఓడిపోనివ్వడు. ఎందుకంటే మనందరము దేవునికి ఇష్టమైన బిడ్డలం గనక. కంగారు పడకండి. ఈ వీడియో చూస్తున్న యవనస్తులు ఏమీ రాలేదని, ఉద్యోగాలు రాలేదని, జీవితంలో ఓడిపోతున్నామని కలవరపడద్దు. మీరు చేస్తున్న ప్రార్థన మిమ్మల్ని ఓడిపోనివ్వదు. మీరు కార్చిన కన్నీరే రేపన్న రోజు అది ఆనంద బాష్పాలుగా మార్చబడబోతోంది. విశ్వాసంతో ఉండండి. అయ్యా నాకు పిల్లలు పుట్టట్లేదయ్యా, కుటుంబంలో అవమానకరంగా ఉందని బాధపడుతున్నారా? ఏవి కంగారు పడద్దు, నా ప్రభు నిన్ను ఓడిపోనివ్వడు. వ్యాపారాలకు వెళ్ళి నష్టపోయారా? కంగారు పడకండి, నా ప్రభు మిమ్మల్ని ఓడిపోనివ్వడు. కుటుంబంలో చాలా చెడ్డ పేరు వచ్చేసిందా మనకి, బిడ్డల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా? ఏమీ కంగారు పడకండి. పోగొట్టుకున్న పేరుని దేవుడు మరలా మీకు దయచేయబోతున్నాడు. ఎందుకంటే తన పిల్లలను ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు ఆయన కాదు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.